the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ రైల్ లింక్కి సంబంధించి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని ఇండియన్ రైల్వే నెట్వర్క్తో ఇంటిగ్రేట్ చేయాలి. ఇండియన్ రైల్వే నెట్వర్క్తో మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నీ కూడా 2030 కల్లా కలపాలి అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ మిజోరంలో బైరాబీ టు సైరాంగ్ రైలు లింక్ని ప్రారంభించబోతా ఉంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 2nd వీక్లో మిజోరం స్టేట్లోని బైరాబీ టు సైరాంగ్ ఈ రైల్ లింక్ని ప్రారంభించబోతున్నారు. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ఈ రైల్ లింక్ ఎన్ని కిలోమీటర్ల లెంగ్త్ ఉంది, దీనికోసం ఎంత ఖర్చు పెడతా ఉన్నారు, ఇక అలానే ప్రస్తుతం ఇండియన్ రైల్వే నెట్వర్క్లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైనా కనెక్ట్ అయి ఉన్నాయా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పకుండా తెలుసుకోవాలి. ఇక మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియన్ గవర్నమెంట్ 2030 కల్లా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయిన మణిపూరు, నాగాల్యాండ్, మేఘాలయ, ఈ సిక్కిం వీటిని ఇండియన్ రైల్వే నెట్వర్క్తో ఇంటిగ్రేట్ చేయాలి. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ప్రజలకి రైలు సదుపాయం కల్పించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ఇందులో భాగమే ఈ బైరాబీ టు సైరాంగ్ రైలు లింక్. ఇది 51.38 కిలోమీటర్ రైల్ లింక్, 51.38 కిలోమీటర్ల పొడవు ఉండే రైలు మార్గము. దీనికోసం యూనియన్ గవర్నమెంట్ 5021 crore 5021 కోట్లు ఖర్చు పెట్టింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మిజోరం. మరి ప్రాముఖ్యత ఏంటి, దీని ప్రొమినెన్స్, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి? ఈ బైరాబీ టు సైరాంగ్ రైల్ లింక్ అనేది సైరాంగ్ ప్రాంతంలో ఎండ్ అవుతుంది. ఈ సైరాంగ్ అనే ఒక ప్రాంతము, ఈ సిటీ ఈ మిజోరం క్యాపిటల్ అయిన ఐజ్వాల్కి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఇప్పుడు ఈ రైల్ లింక్ ద్వారా ఈ మిజోరం క్యాపిటల్ ఐజ్వాల్కి అదర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయిన అస్సాంకి, అలానే పక్కన ఉన్న అరుణాచల్ ప్రదేశ్కి కనెక్టివిటీని కలుగజేస్తుంది, కనెక్టివిటీని ఇంప్రూవ్ చేస్తుందని చెప్పవచ్చు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎన్ని కిలోమీటర్లు అంటే 51.38 కిలోమీటర్, 5021 crore. ఇది బైరాబీ టు సైరాంగ్ రైల్ లింక్. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే, దీన్ని డెవలప్ చేసింది నార్త్ ఈస్ట్ ఫ్రాంటీర్ రైల్వే. ఇదొక ఇండియన్ రైల్వే డివిజన్ అని చెప్పవచ్చు, భారతీయ రైల్వే డివిజన్. దీని హెడ్ క్వార్టర్స్ గువాహతి, అస్సాం. గుర్తుపెట్టుకోండి, నార్త్ ఈస్ట్ ఫ్రాంటీర్ రైల్వే హెడ్ క్వార్టర్స్ గువాహతి, అస్సాం. ఇక మిజోరం అంటేనే మనం డిస్కస్ చేసుకున్నాం, ఇండియాలో ఫస్ట్ ఫుల్లీ లిటరేట్ స్టేట్, భారతదేశంలో పూర్తి అక్షరాస్యత సాధించిన మొదటి రాష్ట్రము మిజోరం అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. దిస్ ఈజ్ అబౌట్ బైరాబీ టు సైరాంగ్ రైల్ లింక్. నెక్స్ట్ వన్, ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025. భారతదేశంలో అక్రమ వలసదారులు, ముఖ్యంగా విదేశాల నుంచి ఇండియాలోకి వచ్చి ఈ నకిలీ ఫోర్జరీ డాక్యుమెంట్స్తో, అంటే ఈ ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఈ నకిలీ పత్రాలతో ఎవరైతే ఇండియాలో ఎక్కువ కాలం ఉంటారో అటువంటి వాళ్ళను గుర్తించి శిక్షించడం కోసము ఇటీవల ఇండియన్ పార్లమెంటు ఒక బిల్లు పాస్ చేసింది. ఆ బిల్లు పేరే ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 అంటే వలసలు మరియు విదేశీయుల చట్టము 2025 అని చెప్పవచ్చు. ఇటీవల ముగిసిన మాన్సూన్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ మాన్సూన్ సమావేశాల్లో 15 బిల్స్ని పాస్ చేయడం జరిగింది. అందులో ఇది ఒకటి. ఈ ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025కి ప్రెసిడెంట్ ఆమోద ముద్ర కూడా వేశారు, అప్రూవల్ ఇచ్చారు. సో ఇది అమల్లోకి వచ్చింది. సో ఈ కాంటెక్స్ట్లో మనం తెలుసుకోవాల్సింది, ఈ ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్కి సంబంధించి ఈ విదేశీయులు ఇండియాకు వచ్చి ఎక్కువ కాలం ఉంటారు కదా, అటువంటి విదేశీయుల్ని తిరిగి వాళ్ళ దేశానికి పంపించేందుకు, టు డిపోర్ట్ దోస్ ఫారినర్స్, అలానే ఆ ఇమ్మిగ్రేషన్ ఫ్రాడ్ని చెక్ చేయడం కోసం, ఆ ఇమ్మిగ్రేషన్ ఫ్రాడ్ని గుర్తించడం కోసము ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద, హోం మంత్రిత్వ శాఖ కింద బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఒక గవర్నమెంట్ ఏజెన్సీ. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ఇది హోం మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక ఏజెన్సీ. దీని ముఖ్య ఉద్దేశం, ద మెయిన్ పర్పస్ ఆఫ్ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ఏంటంటే, ఈ ఇమ్మిగ్రేషన్కి సంబంధించిన వివరాలని, డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇవన్నీ కూడా డీటెయిల్స్ని స్టోర్ చేసుకుంటారు అనమాట.
ఇప్పుడు ఈ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్కి పవర్స్ని ఎక్స్పాండ్ చేసింది, ఇంకా పవర్స్ని విస్తరించింది, అధికారాలని. ఇంతకుముందు ఇది జస్ట్ రెగ్యులేటరీ బాడీగా ఉండే, అంటే నియంత్రణ బాడీ అనమాట. అంటే ఈ విదేశీ వలసలకు సంబంధించి జస్ట్ నియంత్రించే సంస్థ. ఇప్పుడు ఏంటంటే ఈ ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 కింద దీనికి కొన్ని అధికారాలు ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఆ అధికారాలు ఏంటంటే ఈ చట్టం కింద ఆ ఇమ్మిగ్రేషన్ ఫ్రాడ్ని డిటెక్ట్ చేయాలి, గుర్తించాలి, అలానే ఆ ఫారినర్స్ని డిపోర్ట్ చేయాలి, అంటే వాళ్ళని విదేశాలకు పంపించేందుకు వీటికి అధికారం ఉంది. అలానే ఇండియాలో డిఫరెంట్ స్టేట్లతో, ఈ భారతదేశంలోని రాష్ట్రాలతో సమన్వయం పరుచుకుంటూ కోఆర్డినేషన్తో ఈ ఫారినర్స్ని, ముఖ్యంగా ఇల్లీగల్ ఫారినర్స్ అంటే అక్రమంగా ఉంటారు కదా, అటువంటి వాళ్ళని గుర్తించేందుకు దీనికి అధికారాలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి ఏజెన్సీస్ చాలా ఇంపార్టెంట్. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా హెల్ప్ అవుతాయంటే, ఇటీవల మీరు అబ్జర్వ్ చేస్తే ఏరోప్లేన్ క్రాష్ జరిగింది. లండన్కి వెళ్తా ఉన్న ఏరోప్లేన్, ఆ ఏరోప్లేన్ కూలిపోయినప్పుడు ఆ ప్రమాద ఘటనకు కారణాలు ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడం కోసం, టు నో ద డీటెయిల్స్ ఆఫ్ దోస్ యాక్సిడెంట్ తెలుసుకోవడం కోసము యూనియన్ గవర్నమెంట్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనే దాన్ని నియమించింది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి ఆ బాధ్యతలు అప్పచెప్పింది, ఆ ప్రమాదానికి కారణాలు ఏంటి తెలుసుకుందని చెప్పేసి. ఇది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద ఉంది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇలాంటివి, ఇది 2012లో ఏర్పాటైంది ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. ఇటువంటివి ఎందుకు అడుగుతాడు అంటే ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతాడు, ఇటీవల ఏ దానికి బాధ్యతలు అప్పగించారు అని చెప్పేసి. ఆ మంత్రిత్వ శాఖ మనకి ఐడియా ఉండాలి. ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఇంకా ఇప్పుడు ఈ చట్టం కింద ఇండియాలో ఏవైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, విద్యా సంస్థలు, ఏ విద్యా సంస్థలు అయితే ఫారిన్ స్టూడెంట్స్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటాయో, ఫారిన్ స్టూడెంట్స్ చదువుకోవడానికి వస్తూ ఉంటారు కదా, అటువంటి విద్యా సంస్థలు ఎప్పటికప్పుడు ఆ ఫారిన్ స్టూడెంట్స్కి సంబంధించిన అటెండెన్స్ డీటెయిల్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ ప్రోగ్రెస్ కార్డ్ ఎలా ఉంది, అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అకాడమిక్స్లో, ఎగ్జామ్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఈ ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఆ వివరాలు అందించాలి అని చెప్పేసి చెప్పింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ కింద ఉంటుంది. సో ఈ యాక్ట్ డైరెక్ట్గా మనకి ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన రూల్స్ హోం మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. నెక్స్ట్ వన్, విక్రమాదిత్య వేదిక్ క్లాక్. విక్రమాదిత్య వేద గడియారం. మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ గారు విక్రమాదిత్య వేదిక్ క్లాక్ని లాంచ్ చేశారు. ఇండియాలో హిందూ పంచాంగం, హిందూ క్యాలెండర్ ప్రకారము, హిందూ పంచాంగం ప్రకారము టైంని క్యాలిక్యులేట్ చేయడం కోసం, టైంని కొలవడం కోసము, అలానే ఎగ్జాక్ట్గా ముహూర్తాలు, ఆ టైంని లెక్కించడం కోసము విక్రమాదిత్య వేదిక్ క్లాక్ని మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ లాంచ్ చేశారు. ఇది ఇలా ఉంటుంది, ఇక్కడ చూస్తున్నట్టు. ఇది హిందూ పంచాంగం ఆధారంగా, హిందూ క్యాలెండర్ ఆధారంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి టైంని కొలవవచ్చు, టైంని క్యాలిక్యులేట్ చేయవచ్చు. దీనికి సంబంధించిన మొబైల్ యాప్ను కూడా లాంచ్ చేయడం జరిగింది మధ్యప్రదేశ్. ఆ మొబైల్ యాప్ 189 లాంగ్వేజెస్లో అందుబాటులో ఉందట, 189 భాషల్లో అందుబాటులో ఉంది. సో డైరెక్ట్గా ఎవరు లాంచ్ చేశారు, ఏ స్టేట్ అంటే మధ్యప్రదేశ్. ఇక మధ్యప్రదేశ్ అంటేనే దీన్ని టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. బ్రెజిల్ రియో కార్నివాల్ తరహాలో తెలంగాణ బతుకమ్మ పండుగ. తెలంగాణలో బతుకమ్మ పండుగ చాలా ఫేమస్. ముఖ్యంగా ఈ దసరా టైంలో ప్రకృతిని ఆరాధించే పండుగగా బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే బ్రెజిల్లో రియో కార్నివాల్ అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ ఫెస్టివల్, ఒక కైండ్ ఆఫ్ పండుగ జరుగుతుంది. ఆ బ్రెజిల్ రియో కార్నివాల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫెస్టివల్, అతిపెద్ద కార్నివాల్ అని చెప్పవచ్చు. అంటే ఈ రియో కార్నివాల్లో భాగంగా బ్రెజిల్లో ప్రజలందరూ కూడా స్ట్రీట్స్లలోకి వచ్చి, వీధుల్లోకి వచ్చి డ్యాన్సెస్, సింగింగ్ ఈవెంట్స్, అటువంటి ప్రదర్శనలు, అటువంటి ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ స్థాయిలో తెలంగాణలో ఈ బతుకమ్మ ఫెస్టివల్లో భాగంగా పీపుల్ అందరినీ మొబిలైజ్ చేయాలి, ప్రజలందరినీ కూడా ఒక చోటకు చేర్చి గిన్నిస్ రికార్డులోకి ఎక్కాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉంది. సో ఇక్కడ బ్రెజిల్ రియో కార్నివాల్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, అగైన్ స్టేట్ స్పెసిఫిక్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. తెలంగాణ విద్యా విధానం రూపకల్పనకు కేశవరావు చైర్మన్గా కమిటీని గవర్నమెంట్ వేసింది. తెలంగాణలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఇప్పుడు మనకి ఇండియాలో ఎడ్యుకేషనల్ పాలసీ ఉంది కదా, న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ 2020,
ఆ విద్యా విధానానికి అనుగుణంగా ఒక కొత్త విద్యా విధానాన్ని తీసుకురావాలి, ఒక ఎడ్యుకేషనల్ పాలసీని డ్రాఫ్ట్ చేయాలి, రూపొందించాలి అని చెప్పేసి ఒక కమిటీని తెలంగాణ గవర్నమెంట్ వేసింది. ఆ కమిటీకి హెడ్గా చైర్మన్గా ప్రస్తుత గవర్నమెంట్ అడ్వైజర్ కె కేశవరావు గారిని నియమించింది. ఇక కె కేశవరావు గారితో పాటు మరో 5 సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేసింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ సభ్యులు ఎవరు అంటే చైర్మన్ కె కేశవరావు గారు, అదర్ మెంబర్స్ కె రామకృష్ణారావు, ఆచార్య బాలకృష్ణారెడ్డి, యోగితా రాణా, కడియం శ్రీహరి, ఆకునూరి మురళి గారు. సో ఓవరాల్గా 6 మెంబర్స్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఆల్రెడీ 2024 జూలైలో తెలంగాణ గవర్నమెంటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అంటే విద్యాశాఖలో రీఫార్మ్స్ సంస్కరణలు తీసుకురావడం కోసము మినిస్టర్ శ్రీధర్ బాబు చైర్మన్గా ఒక సబ్ కమిటీని వేశారు. బట్ ఆ కమిటీ ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదట. 2024 జూలైలో ఈ విద్యాశాఖలో రీఫార్మ్స్ తీసుకురావడం కోసము మంత్రి శ్రీధర్ బాబు చైర్మన్గా అదర్ మినిస్టర్స్ సీతక్క, పొన్నం ప్రభాకర్ గారు సభ్యులుగా 3 మెంబర్ కమిటీని తెలంగాణ గవర్నమెంట్ వేసింది. అది ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదట. సో ఇది మనకి స్టాటిక్ డైరెక్ట్గా. ఇదేం చేయబోతా ఉందంటే తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ లాంచ్ చేస్తూ ఉంది కదా, తెలంగాణ రైజింగ్ విజన్ 2047. ఆ లక్ష్యాలను సాధించడానికి అనుగుణంగా ఈ విద్యా విధాన పాలసీని రూపొందించబోతా ఉన్నారు. నెక్స్ట్ వన్ అగైన్ స్టేట్ స్పెసిఫిక్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. 2029 టైటాన్ స్పేస్ మిషన్కు వ్యోమగామి అభ్యర్థిగా తెలంగాణ శాస్త్రవేత్త అకుల మోహనసాయి గారు. ఈయన పేరు అకుల మోహనసాయి. ఈయన సూర్యాపేట డిస్టిక్కి చెందినవారు. ఇక ఇది టైటాన్ స్పేస్ మిషన్ అనేది అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ టైటాన్స్ సొల్యూషన్ ఇండస్ట్రీస్ 2029లో ఒక స్పేస్ మిషన్ని లాంచ్ చేయబోతోంది 2029లో. ఆ స్పేస్ మిషన్కి ఒక ఆస్ట్రోనాట్గా తెలంగాణకు చెందిన యువ శాస్త్రవేత్త అకుల మోహనసాయి గారు సెలెక్ట్ అయ్యారు. ఈయన సూర్యాపేట డిస్టిక్ చెందినవారు. ఇక ఆల్రెడీ ఈ మిషన్కి టైటాన్ లాంచ్ చేయబోయే మిషన్కి ఆంధ్రప్రదేశ్ నుంచి జాహ్నవి దంగేటి అనే అమ్మాయి సెలెక్ట్ అయింది. 23 ఓల్డ్ జాహ్నవి దంగేటి అనే అమ్మాయి ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఆమె సెలెక్ట్ అయింది. ఈ అనలాగ్ ఆస్ట్రోనాట్ ఆమె. ఈ టైటాన్ స్పేస్ మిషన్ 2029కు సెలెక్ట్ అయిన ఫస్ట్ ఇండియన్ జాహ్నవి దంగేటి. ఇప్పుడు తెలంగాణ నుంచి ఈయన సెలెక్ట్ అయ్యారు. జూన్లో ఆమె సెలెక్ట్ అయింది. ఇక జాహ్నవి దంగేటి ఈమె నాసాకు చెందిన ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్ ప్రోగ్రాంలో ఈమె గ్రాడ్యుయేట్గా చేసింది. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్ర అవార్డుని లాంచ్ చేయబోతా ఉంది. యాన్యువల్ అవార్డ్స్ భారతదేశంలో వార్షిక స్వచ్ఛత అవార్డులను అందించనున్న మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. ఇండియాలో స్వచ్ఛత అవార్డులు ఏ స్టేట్ కూడా డెడికేటెడ్గా ఇవ్వటం లేదట. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ఈ అవార్డ్స్ని లాంచ్ చేయబోతా ఉంది. వీటిని స్టేట్ లెవెల్ డిస్టిక్ లెవెల్లో ఇవ్వబోతా ఉన్నారు. స్టేట్ లెవెల్లో 52 అవార్డ్స్ని, స్టేట్ లెవెల్లో అంటే రాష్ట్ర స్థాయిలో 52 అవార్డుల్ని, జిల్లా స్థాయిలో 1421 అవార్డ్స్ని ఈ సంవత్సరం మహాత్మా గాంధీ గారి బర్త్డే అక్టోబర్ 2న ఇవ్వబోతా ఉన్నారట. 52 స్టేట్ లెవెల్ అవార్డ్స్, 1421 డిస్టిక్ లెవెల్ అవార్డ్స్. ఇవి యాన్యువల్ అవార్డ్స్. వీటిని డిఫరెంట్ కేటగిరీస్లో ఇవ్వబోతా ఉన్నారు. ఆ కేటగిరీస్ వచ్చేసి మున్సిపాలిటీసు, గ్రామ పంచాయత్స్, స్కూల్స్, హాస్పిటల్స్, ఇటువంటి డిఫరెంట్ కేటగిరీస్లో స్వచ్ఛతా వారియర్స్ పేరిట ఈ అవార్డుల్ని ఏపీ గవర్నమెంట్ ఇవ్వబోతోంది. సో గుర్తుపెట్టుకోండి, ఇవి యాన్యువల్ అవార్డ్స్. వీటిని ఆంధ్రప్రదేశ్కు చెందిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వీటిని ప్రజెంట్ చేయబోతా ఉంది. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్. 2025-26 మొదటి త్రైమాసికంలో రక్తహీనత నివారణ కార్యక్రమంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్. రక్తహీనత, ఈ అనీమియాని ఎలిమినేట్ చేసే దిశగా, ఈ అనీమియా రక్తహీనతను నివారించడం కోసము ట్యాబ్లెట్స్ కావచ్చు, లేదంటే సిరప్స్ డిస్ట్రిబ్యూషన్లో, ఈ మాత్రలు సిరప్ల పంపిణీ కార్యక్రమంలో 2025-26
ఫస్ట్ 3 monthsలో అంటే ఏప్రిల్, మే, జూన్లో ఏపీ కంట్రీలోనే టాప్లో నిలిచిందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఫస్ట్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ నిలిచింది, సెకండ్ ప్లేస్లో హర్యానా, థర్డ్ తెలంగాణ. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ హర్యానా, థర్డ్ తెలంగాణ. గుర్తుపెట్టుకోండి, ఇది 2025-26 మొదటి త్రైమాసికంకి మాత్రమే, అంటే ఫస్ట్ 3 months, ఇంకా ఏప్రిల్, మే, జూన్ వరకు. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇది మనం నిన్న డిస్కస్ చేసినది ఎస్సీఓకి సంబంధించి. అయితే మనం నిన్న ఎస్సీఓలో డీటెయిల్గా తెలుసుకున్నాం ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయి, ఇది ఎప్పుడు ఏర్పాటైందని చెప్పేసి. నిన్న ఒక పాయింట్ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఇండియా, పాకిస్తాన్ ఈ ఎస్సీఓలో ఏ ఇయర్లో జాయిన్ అయ్యాయి, ఎక్కడ జాయిన్ అయ్యాయని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సో అది స్పెసిఫిక్గా మెన్షన్ చేశాం కాబట్టి అది ట్రై చేయండి. ఇండియా, పాకిస్తాన్ ఎస్సీఓలో ఎప్పుడు జాయిన్ అయ్యాయి, ఏ కంట్రీలో జాయిన్ అయ్యాయి, ఎక్కడ జాయిన్ అయ్యాయి. సో ఇది ట్రై చేయండి. ఇక అలానే ఎస్సీఓలో మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి, లేటెస్ట్గా జాయిన్ అయిన కంట్రీ ఏది, 2024లో మనకి లేటెస్ట్గా జాయిన్ అయిన కంట్రీ ఏది. సో అది ట్రై చేయండి ఎస్సీఓకి సంబంధించి. ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్, ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ 2025ని ఏ కంట్రీ నిర్వహిస్తూ ఉంది? ఈజిప్టు అమెరికా సహకారంతో, యుఎస్ఏ కొల్లాబరేషన్తో ఈజిప్టు నిర్వహిస్తూ ఉంది. ఇది ఒక ట్రై సర్వీస్ డ్రిల్, అంటే ఇందులో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి చెందిన పర్సనల్ అధికారులు పాల్గొంటారు. ఇందులో ఇండియా కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంది. నెక్స్ట్ వన్, ఇండియా మొబైల్ కాంగ్రెస్ యాప్ని లాంచ్ చేసిన యూనియన్ కమ్యూనికేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా గారు. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ యాప్ అక్టోబర్ 8 నుంచి 11 వరకు ఇండియాలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈవెంట్ జరగబోతూ ఉంది. అక్టోబర్ 8 నుంచి 11, 2025 ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025ని న్యూఢిల్లీలో నిర్వహిస్తూ ఉన్నారు. న్యూఢిల్లీలో దీన్ని నిర్వహిస్తూ ఉన్నది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. ఇది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద ఉండే ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మరియు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దీన్ని ఈవెంట్ని నిర్వహిస్తూ ఉంది. ఈ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశము ఇండియాలో ముఖ్యంగా వరల్డ్ వైడ్ కావచ్చు, వరల్డ్ వైడ్ లేదంటే ఇండియాలో ఈ 5G టెక్నాలజీ, 6G టెక్నాలజీ, క్వాంటమ్ కమ్యూనికేషను, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇటువంటి టెక్నాలజీస్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి నిర్వహిస్తూ ఉన్నారు. ఇది 9th ఎడిషన్, ఈ సంవత్సరము జరగబోతా ఉన్న ఎడిషన్ 9th ఎడిషన్. గుర్తుపెట్టుకోండి, ఇది అక్టోబర్ 8 నుంచి 11 వరకు న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో జరగబోతా ఉంది. సో ఇప్పుడు ఆ IMC 2025కి సంబంధించి యూజర్స్కి బెటర్ ఎక్స్పీరియన్స్ కోసము ఇండియా మొబైల్ కాంగ్రెస్ యాప్ని యూనియన్ కమ్యూనికేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా గారు న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. నెక్స్ట్ వన్, సెమికాన్ ఇండియా 2025. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు సెమికాన్ ఇండియా 2025 కాన్ఫరెన్స్ని ఇవాళ సెప్టెంబర్ 2 ప్రారంభించడం జరిగింది. సెమికాన్ పేరులోనే ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఇండియాలో సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి తొలిసారిగా 2022లో బెంగళూరులో సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్ని ఫర్ ద ఫస్ట్ టైం నిర్వహించడం జరిగింది తొలిసారిగా. ఇక 2023లో గాంధీనగర్ గుజరాత్లో నిర్వహించడం జరిగింది. 2024లో గ్రేటర్ నోయిడా యూపీలో నిర్వహించడం జరిగింది. ఇది 4th ఎడిషన్. ఇప్పుడు 2025లో జరుగుతూ ఉన్న సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్ 4th ఎడిషను. ఇది న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్ వద్ద ప్రారంభమైంది. ఇది 3 day కాన్ఫరెన్స్, సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 4 వరకు జరగబోతోంది. ఇందులో భాగంగా సుమారుగా 48 దేశాలకు చెందిన 2500 డెలిగేట్స్, 48కి పైగా చెందిన దేశాలకు నుంచి 2500 డెలిగేట్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారట. సో ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది సెమికాన్ ఇండియా. ఇక ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఉంది. భారతదేశంలో సెమీకండక్టర్ల అభివృద్ధి కోసము ఇండియా సెమీకండక్టర్ మిషన్ని 2021లో ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. 76,000 crore బడ్జెట్తో, 76,000 కోట్ల బడ్జెట్తో లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్. నెక్స్ట్ వన్, జిఎస్టీ కలెక్షన్స్కి సంబంధించి, ఎకానమీకి సంబంధించి ఇండియాలో జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్
వన్ నేషన్ వన్ ట్యాక్స్లో భాగంగా ఒక దేశము ఒక పన్నులో భాగంగా జూలై 1, 2017న జిఎస్టి చట్టం అమల్లోకి వచ్చింది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జూలై 1, 2017న అమల్లోకి వచ్చింది. దీని ముఖ్య ఉద్దేశము ఇండియాలో చాలామంది ముఖ్యంగా ఈ యూజర్స్ కన్జ్యూమర్స్ వివిధ రకాల లైక్ ఇండైరెక్ట్ ట్యాక్స్ల వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పేసి ఇటువంటి ఇండైరెక్ట్ ట్యాక్స్లన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేయాలి, రేషనలైజ్ చేయాలి అని చెప్పేసి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని తీసుకురావడం జరిగింది. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ రెవెన్యూ ఇప్పుడు పెరిగిందట. ఆగస్ట్ మంత్లో 1.86 lakh crore చేరుకునింది. 1.86 lakh crore చేరుకునింది. దీనికంటే ముందు ఫస్ట్ మనకి జిఎస్టీ గురించి మినిమం ఐడియా ఉండాలి. 2014లో 122nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు తీసుకొని రావడం జరిగింది. దీన్నే జిఎస్టీ బిల్ అంటారు. ఇది 2016లో చట్టంగా మారింది. 101వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏది అంటే జిఎస్టీ యాక్ట్. జూలై 1, 2017 అమల్లోకి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016, 122nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు 2014 ఇయర్ చాలా ఇంపార్టెంట్. ఇదే చట్టంగా మారింది. మరి జిఎస్టీ తీసుకొని వచ్చారు. జిఎస్టీలో ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్షన్స్ ఎప్పుడు వచ్చాయి అంటే ఏప్రిల్ 2025లో. ఏప్రిల్ 2025లో జిఎస్టీ కలెక్షన్స్ రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఏ మంత్లో రాలేదట. గుర్తుపెట్టుకోండి, హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ సో ఫార్ ఇన్ విచ్ మంత్ అంటే ఏప్రిల్ 2025 2.37 lakh crore రికార్డ్ అయ్యాయి. ఇక జూలై 2025లో తీసుకుంటే అంటే గత మంత్ 1.96 lakh crore, ఆగస్ట్ 2025లో 1.86 lakh crore, అంటే గత నెలతో పోల్చుకుంటే తగ్గినాయి జిఎస్టీ కలెక్షన్స్. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్. జిఎస్టీ ఇప్పటి వరకు నమోదైనది హైయెస్ట్ ఏ మంత్ అంటే అది ఐడియా ఉండాలి. ఇక ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ తీసుకుంటే గత సంవత్సరం ఆగస్టులో ఎంత జిఎస్టీ కలెక్షన్స్ వచ్చాయి అంటే ఆగస్ట్ 2024లో 1.75 lakh crore జిఎస్టీ కలెక్షన్స్. అంటే ఈ సంవత్సరము ఆగస్టులో పెరిగినాయి గత సంవత్సరంతో పోల్చుకుంటే, బట్ గత నెలతో పోల్చుకుంటే తగ్గాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ సోర్స్ వచ్చేసి జిఎస్టీ పోర్టల్ డేటా ఆధారంగా జిఎస్టీ పోర్టల్. ఇక ఇండియాలో జిఎస్టీ కలెక్షన్స్ కావచ్చు, జిఎస్టీలో ఏవైనా రేట్స్ని తొలగించాలి అన్న జిఎస్టీ కౌన్సిల్ ఆ నిర్ణయం తీసుకుంటుంది. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ జనరేషన్ ఎకనామిక్ రీఫార్మ్స్లో భాగంగా గవర్నమెంటు జిఎస్టీలో 4 స్లాబ్స్ ఉంటాయి కదా, 5, 12, 18, 28. ఈ 12ని 28ని ఈ 12% స్లాబ్ని 28% స్లాబ్ని రిమూవ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకునింది. దానికి సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఆమోదం తెలిపారు. ఇక ఫైనల్గా జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక జిఎస్టీ కౌన్సిల్కి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే యూనియన్ ఫినాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి. ఇప్పుడు ఈ 12%ని 28%ని తొలగించి 40% అనే కొత్త స్లాబ్ని కూడా తీసుకురావాలని చూస్తూ ఉన్నారు. 40%, ఆ 40% స్లాబ్ని ఏ దానిపైన వేస్తారు అంటే ముఖ్యంగా సిన్ గుడ్స్, సమాజానికి హాని కలిగించే వస్తువులు సేవలు, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాలు, లేదంటే సిగరెట్స్, టొబాకో, గ్యాంబ్లింగ్, ఇటువంటి వాటిపైన వేయాలని చెప్పేసి గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టింది. ఇక ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, ఇటీవల నెక్స్ట్ జనరేషన్ రీఫార్మ్స్కి సంబంధించి గవర్నమెంట్ కమిటీ వేసింది. ఆ కమిటీ ఎవరి అధ్యక్షతన వేసింది, అది ట్రై చేయండి ఆన్సర్. ఇది జిఎస్టీకి సంబంధించి. ఇక జిఎస్టీ కౌన్సిల్ ఉంటుంది. జిఎస్టీ కౌన్సిల్ మరి ఇది ఏ ఆర్టికల్ ద్వారా ఏర్పాటైందంటే ఆర్టికల్ 279A సబ్ క్లాస్ 1. ఆర్టికల్ 279A సబ్ క్లాస్ 1 ద్వారా జిఎస్టీ కౌన్సిల్ ఏర్పాటైంది. ఏం చెప్తుంది ఆర్టికల్ 279A సబ్ క్లాస్ 1 ఏం చెప్తుంది అంటే జిఎస్టీ చట్టము అమల్లోకి వచ్చిన 60 రోజుల లోపు ప్రెసిడెంట్, రాష్ట్రపతి ఈ జిఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి అని చెప్తుంది. జిఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలని ఎప్పుడు చెప్తుంది? 60 రోజుల్లోపు. ఈ జిఎస్టీ చట్టం అమల్లోకి వచ్చిన 60 రోజుల్లోపు ఈ జిఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి చెప్తుంది ఆర్టికల్ 279A సబ్ క్లాస్ 1. నెక్స్ట్ వన్, భారతదేశపు అతిపెద్ద ఏరో ఇంజిన్ టెస్ట్ బెడ్. ఇండియాస్ లార్జెస్ట్ ఏరో ఇంజిన్ టెస్ట్ బెడ్ని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు యూపీలోని
గౌతమ్ బుద్ధ నగర్లో ప్రారంభించారు. యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్. దీని ముఖ్య ఉద్దేశము ఈ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ముఖ్యంగా ఈవెన్ శత్రు దేశాలకు చెందిన రేడార్ల కంటికి కూడా చిక్కుకోకుండా ఉన్నటువంటి డ్రోన్లను అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఈ ఏరో ఇంజిన్ టెస్ట్ బెడ్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది, ఈ ఏరో ఇంజిన్ టెస్ట్ బెడ్ని తయారు చేసింది రాఫే ఎంపిర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. రాఫే ఎంపిర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్. ఇక ఉత్తరప్రదేశ్ అంటేనే గుర్తు రావాల్సింది ఇటీవల డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన జెట్లు, ఎయిర్ క్రాఫ్ట్లు రాత్రిపూట్ల కూడా హైవేల పైన ల్యాండ్ అవ్వడం కోసము ఫర్ ద ఫస్ట్ టైం దేశంలోనే తొలిసారిగా నైట్ టైమ్స్ ల్యాండింగ్ ఫెసిలిటీని ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్లోని గంగా ఎక్స్ప్రెస్ వే హైవే పైన 3.5 కిలోమీటర్ లెంగ్త్ ఉండే 3.5 కిలోమీటర్ల మేర ఒక ఎయిర్ స్ట్రిప్ని డెవలప్ చేశారు. ఈ 3.5 కిలోమీటర్ల లెంగ్త్ ఉండే ఎయిర్ స్ట్రిప్ పైన రాత్రిపూట్ల కూడా నైట్ టైమ్స్ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన జెట్స్ ల్యాండ్ అవ్వవచ్చు. ముఖ్యంగా యుద్ధ సమయాలలో వార్ టైమ్స్లో ఇది హెల్ప్ అవుతుంది. ఇక యూపీ ఈ నొమాడిక్ ట్రైబ్స్, డీనోటిఫైడ్ ట్రైబ్స్ కోసం, అంటే ఎవరైతే ట్రైబ్స్ ఉంటారు కదా నొమాడిక్ ట్రైబ్స్, ఆ డీనోటిఫైడ్ ట్రైబ్స్ కోసం కూడా వెల్ఫేర్ బోర్డుని కూడా ఏర్పాటు చేయబోతోందట, వెల్ఫేర్ బోర్డుని. ఇక యూపీ అంటేనే గుర్తు రావాల్సింది ఇండియాస్ ఫస్ట్ నైట్ సఫారీ. రాత్రిపూట్ల కూడా జంగల్కి వెళ్ళి సఫారీ వీక్షించే అవకాశము ఉత్తరప్రదేశ్లోని లక్నోలో కుక్రేల్ నైట్ సఫారీ లక్నో ఉత్తరప్రదేశ్. ఇక ఇండియాలో 2 డిఫెన్స్ కారిడార్స్ ఉంటాయి, 2 డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్, ఒకటి ఉత్తరప్రదేశ్, మరొకటి తమిళనాడు. సో ఉత్తరప్రదేశ్కి ఈ స్థాయిలో ప్రాముఖ్యత ఉంది. ఇక హైయెస్ట్ జిఐ ట్యాగ్స్ ఇన్ ఇండియా, అత్యధికంగా భౌగోళిక గుర్తింపు ఉండేవి ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్ ఐఎన్ఎస్ షిప్స్, ఇండియన్ నేవల్ షిప్స్. ఐఎన్ఎస్ తమల్, ఐఎన్ఎస్ సూరత్ సౌదీ అరేబియాలోని జెడ్డా ప్రాంతానికి వెళ్ళాయి. అక్కడ నేవల్ ఎక్సర్సైజ్లో నావికా విన్యాసంలో పాల్గొని తిరిగి వచ్చాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా ఇండియన్ నేవల్ షిప్స్ ఉన్నప్పుడు ఇవి ఒక్కోసారి ఒక్కో కంట్రీకి పోతూ ఉంటాయి. ఒకసారి ఇటలీ అంటాడు, ఒకసారి సౌదీ అరేబియా, ఒకసారి మౌరీషియస్కి వెళ్తూ ఉంటాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎక్కడికి పోయింది అని కాదు, ఈ వార్షిప్స్ ముఖ్య ఉద్దేశము నావికా దళంలో సేవలు అందించడం కోసం వీటిని తయారు చేస్తూ ఉంటారు, వీటిని నిర్మిస్తూ ఉంటారు. అసలు మనకి ఐఎన్ఎస్ తమలు, ఐఎన్ఎస్ సూరత్ గురించి ఐడియా ఉండాలి. ఇవి ఐఎన్ఎస్ తమలు, ఐఎన్ఎస్ సూరత్ అనేవి స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ అంటే ఏంటో ఐడియా ఉండాలి. వాట్ ఈజ్ మీన్ బై స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్? స్టెల్త్ టెక్నాలజీ అంటేనే శత్రు దేశాలకు చెందిన రాడార్ల కంటికి కూడా చిక్కుకోకుండా డెవలప్ చేసే టెక్నాలజీ. ఇప్పుడు శత్రు దేశాలకు చెందిన జలంతర్గాముల కంటికి కూడా చిక్కుకోకుండా మనం జలంతర్గాములని, ఈ సబ్మెరైన్స్ నిర్మిస్తాము. అది ఏ టెక్నాలజీని ఉపయోగించి అంటే స్టెల్త్ టెక్నాలజీ. ద స్టెల్త్ టెక్నాలజీ విచ్ ఎంప్లాయిస్ ద టెక్నాలజీ విచ్ ఈజ్ ఈవెన్ అన్డిటెక్టబుల్ బై ఫారిన్ కంట్రీస్ రాడార్స్. మరి ఈ ఐఎన్ఎస్ తమలు, ఐఎన్ఎస్ సూరత్ అనేవి ఇవి స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్స్. అంటే ఏంటి అసలు స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్స్? ఫారిన్ కంట్రీస్కి చెందిన జలంతర్గాముల్ని నాశనం చేయడానికి వాడే వార్షిప్స్. ఇందులో అడ్వాన్స్డ్ మిస్సైల్స్ని ఫిట్ చేయొచ్చు, అంటే లైక్ బ్రహ్మోస్ మిస్సైల్స్, లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్, బరాక్ మిస్సైల్స్, ఇటువంటి వాటిని ఈ షిప్ల పైన మనము ఏర్పాటు చేసి ఫిట్ చేసి లాంచ్ చేయవచ్చు. అది స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఉన్న ఫెసిలిటీ. ఎలక్ట్రానిక్ రాడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ కూడా ఇందులో అమర్చి ఉంటారు. మరి ఇండియాలో డిఫరెంట్ స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్స్ ఉన్నాయి. వీటిని ఒక్కో ప్లేస్లో నిర్మిస్తూ ఉంటారు. ఇండియా మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ముంబైలో మెజ్గావున్ డాక్ లిమిటెడ్ అని ఉంది. ముంబైలో మెజ్గావున్ డాక్ లిమిటెడ్ ఇది ఒక షిప్ బిల్డింగ్ కంపెనీ. అలానే గోవా దగ్గర కూడా గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఉంది. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఉంది. ఇక కోల్కతా విషయానికి వస్తే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్ కోల్కతా ఉంది. ఒక్కో దాన్ని ఒక్కో చోట నిర్మిస్తూ ఉంటారు. మనకి ఇవి కన్ఫ్యూజ్ కాకూడదు ఉండాలి అంటే రిపీటెడ్గా రివిజన్స్ చేస్తేనే గుర్తుంటాయి. ఎందుకంటే మనకి కాన్సెప్ట్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ చదివేటప్పుడు
ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అటువంటి సబ్జెక్ట్స్ చదివేటప్పుడు అయితే అవి కాన్సెప్ట్లు కాబట్టి మనకి కాన్సెప్ట్ నేర్చుకుంటే గుర్తుండిపోతాయి. బట్ ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఐఎన్ఎస్ సూరత్ ఒక చోట డెవలప్ చేసి ఉంటాడు, ఐఎన్ఎస్ తమల్ ఒక చోట నిర్మించి ఉంటాడు. కాబట్టి తప్పకుండా రిపీటెడ్గా రివిజన్స్ ఉంటేనే మీకైనా నాకైనా గుర్తుంటాయి. సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఈ స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్స్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. అందులో ఒకటి వచ్చేసి కొన్ని ఉన్నాయి, అవి 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 ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనం ఇప్పుడు ప్రాజెక్ట్ 17 మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. శివాలిక్ క్లాస్కు చెందిన స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్స్ అని చెప్పేసి. ప్రాజెక్ట్ 17 అంటే శివాలిక్ క్లాస్కు చెందిన స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్స్. ప్రాజెక్ట్ 17A అంటే నీలగిరి క్లాసుకు చెందిన స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్స్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఐఎన్ఎస్ సూరత్ విషయానికి వస్తే ఇది ప్రాజెక్ట్ 15B విశాఖపట్నం క్లాసుకు చెందిన స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్ట్ 15B. అందులో ఐఎన్ఎస్ సూరత్ ఒకటి. ఈ ప్రాజెక్ట్ 15లో భాగంగా 4 నిర్మించారు. ఒకటి ఐఎన్ఎస్ విశాఖపట్నం, మరొకటి ఐఎన్ఎస్ మొర్ముగావో గోవా కదా, ఐఎన్ఎస్ మొర్ముగావో, ఐఎన్ఎస్ ఇంపాల్, ఐఎన్ఎస్ సూరత్. ఈ 4 ప్రాజెక్ట్ 15Bలో భాగంగా బిల్డ్ చేశారు, నిర్మించారు. మరి ఎక్కడ నిర్మించారు అంటే ముంబైలోని మెజగావున్ డాక్ లిమిటెడ్, ముంబై. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దెర్ ఇస్ నో అనదర్ ఆల్టర్నేటివ్ ఫర్ ఇట్. తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేదే. నీట్గా ఒక చోట నోట్స్లో రాసుకుంటేనే మనకు గుర్తుంటాయి. మరి ప్రాజెక్ట్ 15B కంటే ముందు ప్రాజెక్ట్ 15A ఉంది. ప్రాజెక్ట్ 15A అది కోల్కతా క్లాసుకు చెందిన స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్స్. ప్రాజెక్ట్ 15A కోల్కతా క్లాసుకు చెందిన స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్స్. ఇందులో 3 ఉంటాయి. ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ చెన్నై. సో ఈ 3 గుర్తుపెట్టుకోండి. కోల్కతాలో 3 ఉంటాయి, విశాఖపట్నం క్లాసులో 4 ఉంటాయి. ఈ కోల్కతా క్లాసును కూడా ఎక్కడ నిర్మించారంటే ముంబైలోని మెజగావున్ డాక్ లిమిటెడ్. ఇక్కడ కోల్కతా క్లాస్ ఉంది కదా అని చెప్పేసి కోల్కతాలోని జిఆర్ఎస్సి వద్ద నిర్మించారు అని పొరపడకండి. కోల్కతా క్లాస్ కూడా ఎండిఎల్ ముంబై దగ్గరే నిర్మించారు. సో మరి ప్రాజెక్ట్ 15 కూడా ఉంది. ప్రాజెక్ట్ 15 ఇది ఢిల్లీ క్లాసుకు చెందిన మిస్సైల్ డిస్ట్రాయర్స్. అంటే 15 కంటే అడ్వాన్స్డ్ 15A, 15A కంటే అడ్వాన్స్డ్ 15B. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక 17 శివాలిక్, 17A నీలగిరి క్లాసు మనం ఆల్రెడీ మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఐఎన్ఎస్ సూరత్ అయిపోయింది. మరి ఇప్పుడు ఐఎన్ఎస్ తమల్ గురించి తెలుసుకోవాలా. ఐఎన్ఎస్ తమల్ ఇది తల్వార్ క్లాసుకు చెందిన స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్. తల్వార్ క్లాసు ఇండియాకి రష్యాకి 2016లో ఒక డీల్ కుదిరింది. ఆ డీల్లో భాగంగా మన కంట్రీకి ఈ స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్స్ని నిర్మించి ఇవ్వాలి అని చెప్పేసి ఆ ఒప్పందం కుదుర్చుకున్నారు. రష్యాలో క్రివక్ 3 క్లాస్ మిస్సైల్ గైడెడ్ డిస్ట్రాయర్స్ ఫేమస్. రష్యాలో క్రివక్ 3 క్లాస్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్స్ ఫేమస్. ఆ క్రివక్ 3 క్లాస్కి అడ్వాన్స్డ్ వర్షనే, అంటే అత్యాధునిక అభివృద్ధి కావింపబడ్డ వర్షనే తల్వార్ క్లాసు. అంటే ఈ క్రివక్ 3కి ఇంప్రవైజ్డ్ వర్షనే తల్వార్ క్లాసు. ఈ తల్వార్ క్లాస్లో భాగమే ఐఎన్ఎస్ తమల్. మరి ఈ తల్వార్ క్లాస్లో భాగంగా రష్యాలో 2 నిర్మించారు. రష్యాలో ఐఎన్ఎస్ తుషీలు, ఐఎన్ఎస్ తమల్. ఇవి రష్యాలోని యంతర్ షిప్ యార్డ్ వద్ద వీటిని నిర్మించారు, మనకి ఇచ్చారు. ఇక ఇండియాలో ఈ రష్యా నుంచి టెక్నాలజీ సహకారంతో, రష్యా నుంచి సాంకేతికత బదిలీ ద్వారా ఇండియాలోని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వద్ద ఐఎన్ఎస్ త్రిపుత్, ఐఎన్ఎస్ తవస్యాని మనము గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వద్ద బిల్డ్ చేసాం, నిర్మించాము. సో ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఇవన్నీ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి కాబట్టి మనకి హెల్ప్ అవుతాయి. సో ఇవి స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఐఎన్ఎస్ తమల్ అనేది ఇది 8వ షిప్. యాక్చువల్లీ ఈ తల్వార్ క్లాస్లో భాగంగా మనము వేరియస్ అంటే చాలా స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్స్ నిర్మిస్తూ ఉన్నాం. అందులో ఇది 8వది. మనకి ఆ నెంబర్ ముఖ్యం కాదు, కానీ ఇది ఏ క్లాసుకు చెందినవి, ఎక్కడ మనం డెవలప్ చేసినామనే పాయింట్ గుర్తుంటే సరిపోతుంది. ఇవి స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్స్. సో ఇక్కడ ఐఎన్ఎస్ సూరత్ విషయానికి వస్తే
ఇది ఫస్ట్ ఏఐ ఎనేబుల్డ్ వార్షిప్, అంటే భారతదేశపు మొదటి కృత్రిమ మేధస్సు ఆధారిత వార్షిప్, అంటే ఏఐ టెక్నాలజీని ఇందులో యూస్ చేసి ఉంటారు, ఏఐ టెక్నాలజీ. ఇక ఐఎన్ఎస్ సూరత్లో 75% ఇండిజినస్ కంటెంట్ ఉంటుంది, అంటే స్వదేశీయంగా టెక్నాలజీ ఎంత ఉంటుందంటే 75% ఉంటుంది, అంటే స్వదేశీయంగా బిల్డ్ చేసినవే కదా ఐఎన్ఎస్ సూరత్. ఇక వేరేవి కూడా ఉంటాయి, డైవింగ్ సపోర్ట్ వెజల్స్ కొన్ని ఉంటాయి, డైవింగ్ సపోర్ట్ వెజల్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఐఎన్ఎస్ నిస్తారు, ఐఎన్ఎస్ నిపుణ. ఈ ఐఎన్ఎస్ నిస్తారు, ఐఎన్ఎస్ నిపుణ ఇవి డైవింగ్ సపోర్ట్ వెజల్స్, అంటే ఏవైనా మన జలాంతర్గాములు కనుక ఏవైనా ఇబ్బందుల్లో చిక్కుకొని ఉంటే వాటిని కాపాడడం కోసము ఆ డైవింగ్ సపోర్ట్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇందులో ఉంటుంది. ఇక అలానే లార్జ్ సర్వే వెజల్స్ ఉంటాయి ఇండియాలో, ఈ హైడ్రోగ్రాఫిక్ సర్వేల కోసం, అంటే ఈ సముద్రాలని సర్వే చేయడం కోసం, ఈ సముద్ర భూభాగంలో ముఖ్యంగా ఈ సముద్ర గర్భంలో ఎటువంటి రిసోర్సెస్ ఉన్నాయి, జీవ వనరులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవడం కోసము సర్వే వెజల్స్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సందాయక్ క్లాస్ అంటారు కదా, సర్వే వెజల్స్ అంటే మనం డిస్కస్ చేసుకున్నాం, ఐఎన్ఎస్ సందాయక్, ఐఎన్ఎస్ నిర్దేశక్, ఐఎన్ఎస్ సంశోధక్, అటువంటివి అవి సర్వే వెజల్స్. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఐఎన్ఎస్ తమల్, ఐఎన్ఎస్ సూరత్ గురించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, టైమ్స్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ. కృత్రిమ మేధస్సు రంగంలో అత్యంత ప్రభావశీలురు, అంటే కృత్రిమ మేధస్సు రంగానికి సంబంధించి ఎవరైతే అడ్వాన్స్మెంట్స్ తీసుకొని వస్తూ ఉన్నారో, డెవలప్మెంటల్ ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళను 100 మందిని సెలెక్ట్ చేసింది 2025 ఇయర్కి గాను అమెరికాకు చెందిన టైమ్స్ మ్యాగజిన్. అమెరికాకు చెందిన 102 ఏళ్ల చరిత్ర కలిగిన టైమ్స్ మ్యాగజిన్. ఇందులో సిఈఓలు, ఎగ్జిక్యూటివ్స్, కంపెనీల చైర్మన్లు ఉన్నారు. 3rd ఎడిషన్ని రిలీజ్ చేసింది, 3వ ఎడిషన్ని రిలీజ్ చేసింది. 1st ఎడిషన్ని 2023లో రిలీజ్ చేసింది. ఇందులో టాప్ ప్లేస్లో ఎలాన్ మస్క్, ఎక్స్ఏఐ కంపెనీ ఫౌండర్, ఎక్స్ఏఐ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఓనర్ ఎలాన్ మస్క్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. 2nd ప్లేస్లో ఓపెన్ ఏఐ కంపెనీ సిఇఓ శామ్ ఆల్ట్మన్ ఉన్నారు, శామ్ ఆల్ట్మన్. ఇక అలానే కాగ్నిజెంట్ కంపెనీ సిఇఓ, అమెరికాకు చెందిన కాగ్నిజెంట్ కంపెనీ సిఇఓ, ఇండియన్ ఆరిజిన్ అంటే భారత మూలాలు ఉన్న వ్యక్తి రవికుమార్ సింగిశెట్టి గారు కూడా ఈ టాప్ 100లో ఉన్నారు. రవికుమార్ సింగిశెట్టి, ఈయన భారతీయ మూలాలున్న వ్యక్తి. ఇక అలానే పోప్ లియో 14, క్రైస్తవుల ఆధ్యాత్మిక గురువు, మత పెద్ద పోప్ లియో 14 ఈయనను కూడా ఈ లిస్ట్లో జాయిన్ చేసింది టైమ్స్ మ్యాగజిన్. దీనికి ప్రధాన కారణం పోప్ లియో గారు ఈ కృత్రిమ మేధస్సుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎథికల్గా యూజ్ చేయాలి, బాధ్యతాయుతంగా వాడుకోవాలి, లేదంటే చాలా ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈయన్ని కూడా ఈ లిస్ట్లో జాయిన్ చేశారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రవికుమార్ సింగిశెట్టి, కాగ్నిజెంట్ సిఇఓ. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్. ఇర్డాయ్ చైర్మన్గా అజయ్ సేత్, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. మరి దీనికి ఇప్పుడు కొత్త చైర్మన్గా ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి, ఫార్మర్ ఫినాన్స్ సెక్రటరీ అజయ్ సేత్ గారు బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఇర్డాయ్ అంటే బీమా రంగ నియంత్రణ అభివృద్ధి మండలి. ఇది ఇన్సూరెన్స్ సెక్టార్ని అభివృద్ధి చేయడం కోసము, అందరికీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి అని చెప్పేసి, ఇన్సూరెన్స్ సెక్టార్లో హెల్తీ కాంపిటీషన్, ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని చెప్పేసి ఎప్పటికప్పుడు ఎఫర్ట్స్ చేస్తూ ఉంటుంది. ఇక ఇర్డాయ్ 1999లో ఏర్పాటైంది, 1999లో. దీని హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్, గతంలో న్యూఢిల్లీలో ఉండే 2001లో దీని హెడ్ క్వార్టర్స్ని హైదరాబాద్కి మార్చడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉండే ఒక స్టాచ్యుటరీ బాడీ అని చెప్పవచ్చు, చట్టబద్ధమైన సంస్థ. ఇర్డాయ్ యాక్ట్ 1999 కింద ఇది ఏర్పాటైంది. ఇర్డాయ్ యాక్ట్ 1999, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. బైరాబీ టు సైరంగ్ రైల్ లింక్ మిజోరం. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025. విక్రమాదిత్య వేదిక్ క్లాక్ మధ్యప్రదేశ్. బ్రెజిల్ రియో కార్నివాల్ తరహాలో తెలంగాణ బతుకమ్మ పండుగ. తెలంగాణ విద్యా విధానం రూపకల్పనకు కేశవరావు చైర్మన్గా కమిటీ. 2029 టైటాన్ స్పేస్ మిషన్కు వ్యోమగామి అభ్యర్థిగా తెలంగాణ శాస్త్రవేత్త అకుల మోహన సాయి. స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ ఆంధ్రప్రదేశ్. 2025-26 మొదటి త్రైమాసికంలో రక్తహీనత నివారణ కార్యక్రమంలో టాప్లో ఏపీ.
ఇండియా మొబైల్ కాంగ్రెస్ యాప్ను లాంచ్ చేసిన యూనియన్ కమ్యూనికేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా గారు. సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్ 2025ని ప్రారంభించిన ప్రైమ్ మినిస్టర్ మోడీ. 4th ఎడిషన్. పెరిగిన జిఎస్టి రెవెన్యూ. భారతదేశపు అతిపెద్ద ఏరో ఇంజన్ టెస్ట్ బెడ్ ఉత్తరప్రదేశ్. ఐఎన్ఎస్ తమల్, ఐఎన్ఎస్ సూరత్. టైమ్స్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇర్డాయ్ చైర్మన్గా అజయ్ సేత్, ఈయన 1987 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.